హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే సిరి. సో ఈరోజు బతుకమ్మ స్పెషల్ కదా, మనకి ఇన్విటేషన్ వచ్చిందనమాట. సో లాస్ట్ టైము మా ఫ్రెండ్ నేను వెళ్ళాం కదా, అప్పుడు మా ఫ్రెండ్ చేయలే అనమాట. ఇప్పుడు చేస్తుంది బతుకమ్మ. సో ఇంటి దగ్గరికి వెళ్ళి బతుకమ్మ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతాము. ఫెల్తంలో ఉందన్నమాట, అక్కడికి వెళ్తాం. సో మెయిన్ రోడ్ మీద చేయాలంటే సిగ్గేసింది గాయస్, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలంటే. అందుకనే వీళ్ళ రోడ్లోకి వచ్చేసి అనమాట ఇంటి దగ్గరికి, అందుకనే చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళని పిలవాలి. సో ప్రిపేర్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ వేసారు పసుపు కుంకుమ. నేను వచ్చానని చెప్పి వీడియో తీసుకుంటున్నానని మళ్ళీ వేసిందనమాట. అట్లా ఏం అనుకోమాకండి. అండ్ బతుకమ్మ అయితే వాళ్ళు చేస్తున్నారు, నేనేమి చేయలేదు, నేను వ్లాగ్ తీసుకున్నా అంతే. నేను ఇంత సింపుల్గా ఎందుకు రెడీ అయ్యానో చెప్పలేదు కదా. సో కొన్ని రోజుల్లో నా బర్త్డే వస్తుంది, అందుకోసం అని చెప్పి నేను ఇంకా ముందు ఏమీ రెడీ అవ్వట్లే అనమాట. హోప్ ఆ రోజు మంచిగా రెడీ అవుదాం అనుకుంటున్నా. ఎట్లా అవుతుందో తెలీదు ప్లాన్ అయితే. సో కీప్ వెయిట్. ఓకే, తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ బతుకమ్మని. సో అయిపోయింది, వెళ్తున్నాం. వీళ్ళు ఫ్రెష్గా రెడీ అయ్యారు, నేను జిడ్డుగున్నా. ఇట్స్ ఓకే. ఇప్పుడు వెళ్ళి బస్సు ఎక్కాలి. ఆ బస్సులో అందరూ వింతగా చూడాలి. శారీ అంటేనే వింతగా చూస్తారు, ఇంక బతుకమ్మ అంటే ఇట్స్ ఓకే. మనం వాళ్ళకల్లి చూడం కదా, మనకు తెలియదు. హ్యాపీ బతుకమ్మ చెప్తారా? అట్లా చెప్తారా?
ఎంత బాగుంది ఇట్లా అందరితో ఆడుతూ పాడుతూ, ముఖ్యంగా మన ఫ్రెండ్స్ పక్క నుండి వాళ్ళతో పాటు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకైతే మంచి ఫీలింగ్ వస్తుంది. నాకు ఆ రోజు అలాగే అనిపించింది, మంచిగా అనిపించింది అనమాట. అండ్ కొంతమంది నన్ను రీల్స్లో చూస్తారు కదా, సో కొంతమంది అయితే నన్ను గుర్తుపట్టారు, నన్ను అడిగారు. నేనైతే చాలా బాగున్నాను. అండ్ మా వాడి గురించి అడుగుతున్నారు ఎక్కువ. నేనున్నది ఫేమస్ అయిందో లేదు తెలియదు కానీ మా వాడున్న అయితే చూసినట్టున్నారు, మా వాడిని అడుగుతున్నారు. సో వాడైతే చాలా బాగున్నాడు. ఈసారి ఎందుకో కొంచెం డిఫరెంట్గా పెట్టారనిపించింది. ప్రతిదీ అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేసాయేమో మనకు తెలియదు కానీ లాస్ట్ టైం ఫుడ్ కూడా చాలా బాగుంది. చాలా వెరైటీస్ పెట్టారు. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకు నాన్ వెజ్. బట్ ఈసారి అది వెజిటేబుల్ రైస్ అనుకుంటా, వెజిటేబుల్ బిర్యానీ అనుకుంటా. పెడతా సో మళ్ళీ మేము దివ్య వాళ్ళు మేము బయటికి వెళ్ళాము, వాళ్ళు తిన్నారు. నేను వెజ్ కదా, ఇక్కడ వెజ్ అస్సలు తినలేము. ఏది చేసినా కానీ ఎంత కాస్ట్ పెట్టినా కానీ అస్సలు టేస్ట్ ఉండదు. బట్ ఆ రోజు నాకు తప్పలేదన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.